అరెతుర కొడుతున్నా ఏడుకొచ్చి ఎవరిని అంటున్నావు అరెతుర కొడుతున్నా ఉన్నావు కదా నువ్వు ఫోన్ చేయి హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ టాక్స్. రోజు వీడియో చేసి మన వరల్డ్ కప్ నడుస్తుంది ఎట్లా సీజన్. సో మనం ఏంటంటే ఒక చిన్న ప్రాంక్ చేస్తున్నా ఇలా బెట్టింగ్ కలిపినా అని చెప్పేసి మనోళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే నేను డైరెక్ట్ మనోళ్ళకి ఫోన్ చేయను, వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేయమని చెప్తా. చూద్దాం వీడియో అయితే నాకు తెలిసి ఫుల్ అంటే ఫుల్ హైలైట్ ఉంటుంది. ఎందుకంటే ముందే దేనికంటే వీళ్ళు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మా మల్లిబాయ్ మొత్తం బిజీ ఉంటాడు, వేరే లెవెల్ యాక్టింగ్ చేస్తాడు మనోడు. మన పర్ఫార్మెన్స్ మాత్రం డేంజర్ ఉంటుంది నాకు తెలిసి. ఏమి ఇస్తావు మనోళ్ళకి? తప్పకుండా జబర్దస్త్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మన. థ్యాంక్ యూ మల్లిబాయ్. తప్పకుండా థ్యాంక్ యూ ఎందుకన్నా. అరే థ్యాంక్ యూ ఇంక చెప్పకూరు, ఏమన్నా ఉంటే గూగుల్ పే చేయరు. అది మన వాళ్ళకి సెట్ చేపిస్తావు. యశ్వంత్ ఏడున్నావు? నువ్వు ఏం చేస్తావు తెలుసా? సోహెల్ గారికి ఫోన్ చేయి, వంశీయానికి ఫోన్ చేయి, జోనానికి ఫోన్ చేయి. ఇట్లా బబ్బానని ఎవరో కొడుతున్నారు, నేను ఆడ నుంచి పోతుంటే చూసినా అని చెప్పు. ఇప్పుడు జల్దీ అర్జెంటు. వాళ్ళ ముగ్గురికి ఏం చెప్పకు, డైరెక్ట్ ఇట్లా ఏమో నాకు తెలియదు, నేను మాట్లాడలేదు, ఇట్లా బొబ్బానని కొట్టేసారు, బ్లడ్ వచ్చేసింది అది ఇది అని చెప్పు. నేను స్కూల్ దగ్గర ఉన్నా. కరెక్ట్ స్కూల్ ఎక్కడ రమ్మంటుంది తెలుసా? రోడ్ మీదకి రమ్మను. సరే నాకు జల్దీ రమ్మను, వచ్చేసామన్నా. అరే వచ్చేసా. అరే ఇస్తానా నేను ఇస్తున్నా, పైసలు ఇస్తాను చెప్పిన. నేను ఇస్తున్నా అని చెప్పినా కదా. పైసలు కావాలని నేను బెట్టింగ్ చేసినప్పుడు నేను పైసలు ఇచ్చేసినా కదా, ఇజ్జత్తో ఇచ్చినా కదా. ఇచ్చినావు, నేను ఏమంటున్నా అట్లా మాట కాదు. ఇచ్చినా లేదా? నేను ఇచ్చినా కదా, నీకు పైసలు ఇచ్చేసినా కదా, నువ్వు కూడా ఇవ్వాలి కదా బెట్టింగ్ పెట్టినప్పుడు. అరే నేను ఇస్తాను చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు నువ్వెందుకు వచ్చినావు? నువ్వు నీతో కలిపిన బెట్టింగ్ నేను ఎందుకు వస్తుంది మధ్యలో? వాళ్ళకి సంబంధం లేదు. నాకు పైసలు కావాలి బై. నువ్వు ఇడికి రమ్మన్నావు, నువ్వు ఒక్కనివే వస్తాను. నీకెవరు? నువ్వు ఒక్కనివే వస్తాను. వస్తాను. వీళ్ళందరూ ఎందుకు వస్తారు? ఈడెందుకు వచ్చినవరా? నాకు యశ్వంత్ గడ ఫోన్ చేసి చెప్తున్నా. నాకు యశ్వంత్ గాడా బొబ్బనకి లడేవాడు స్కూల్కి చెప్పని చెప్తున్నాడు. అరే లొల్లి కాదు, ఇది మాట్లాడుతున్నాం. బో నేను మళ్ళీ కలుస్తా. బో ఎవరు రావద్దు. నేను నిన్ను అడిగినా, నేను నీతో కలిపిన. అరే నేను ఇస్తా అని చెప్తున్నా కదా. ఇస్తావు ఎప్పుడు? నువ్వు ఇప్పుడు ఇయనికే పిలిచినావు కదా ఇడికి, అందుకనే పిలిచినావు కదా. మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు వస్తారు? అది చెప్పు. వీళ్ళందరూ ఎందుకు వస్తారు అది చెప్పు నాకు. అరే నాకు ఏం తెలుసు? ఏం తెలుసు కాదు. ఇప్పుడు అర్ధగంట నుంచి ఇటు ఉంటున్నాం కదా మనం. అర్ధగంట నుంచి ఇటు ఉన్నాం కదా. అవును ఉన్నాము. నాకు పైసలు కావాలి. ఇవన్నీ మాట్లాడదు. అరే అది గఫ్లట్లు అయిపోయిందా రాబాయ్ స్టోరీ, నీకు తెలియదు. నువ్వు వేసినా బెట్టింగ్? నువ్వెందుకు వేసినా బెట్టింగ్? అది కూర్చున్నది కదా. వీళ్ళు మధ్యలో రావు చెప్తున్నావు. బెట్టింగ్ వేసినాక నేను నీకు పైసలు ఇచ్చినానా లేదా? నువ్వు అడగంగానే నువ్వు ఇచ్చినావు అన్న, నేను ఏమన్నా ఇప్పుడు ఐపీఎల్ లేదేం లేదు, దేని పెట్టేసినావు? అరే నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో? అరే అసలు నీకు సంబంధం లేదు కదా బ్రో నాతో. వీళ్ళు ఎందుకు వస్తారు మధ్యలో? నువ్వు ఒక్కని వస్తున్నావు. ఫోన్ చేసిండ్రా, మాకు ఫోన్ వచ్చింది ఇట్లానే. మధ్యలో రాకూరు. జరుగు.
నాకు నీతో సంబంధం కూడా లేదా. జోనా ఒక్క క్వశ్చన్ ఆగురా. అరే చెప్తున్నా నేను మళ్ళా నేను పెద్ద చేసేసా నేను చెప్తున్నా మళ్ళీ విలువమంటే నేను కూడా పిలుస్తా. ఎవర్రా ఫోన్ చేసింది? నేను కూడా విలువమంటే పిలుస్తా మళ్ళీ చెప్పు మళ్ళీ. నేనే ఫోన్ చేస్తాను. ఒక్క 2 నిమిషాలు నేను అరే నేను పంపించేస్తా అంటున్నా కదా. అరెతుర కొడుతున్నా ఏడికొచ్చి అంటున్నావు. అరెతుర కొడుతున్నా ఒక్క క్వశ్చన్ ఆగు. పెద్దగా అవుతుందిరా కానీ మేము కూడా ఇన్నుంటే 3 రోజులు కాదు. మేము కూడా ఇన్న నాకేం తెలుసు. మేము ఇన్నున్నాం. ఎవరయ్యాక భయపడమాడ. పెద్ద చేస్తా చిన్న చేస్తా అంటే ఉన్న పెద్ద చాలాది ఇంకా పెద్ద చేస్తా దాన్ని. ఆగు జోనా నీకు ఎవరు ఫోన్ చేశారు? అరే వెళ్ళిపోర్రా అయిపోతుంది. అరే మాట్లాడుతున్నాం రా ఉట్టి. విలువమంటే పిలుస్తా. అరే ఒక్కరి అరే ఓ పిచ్చోడు నాకు పైసలు. అరే నేను ఏమంటున్నా ఇచ్చేస్తా అంటున్నా కదా. ఇచ్చేస్తా అంటున్నా కదా. బెట్టింగ్ పెట్టినారా భయ్? మనకెందుకన్నా బెట్టింగ్? అరే అయిపోయిందిరా నాయనా. ఆ రోజు ఇంత గలీజ్ చేస్తున్నాను. బరాబరి చేస్తా. ₹1,00,000 నేను పెట్టినప్పుడు మీరు మాట్లాడొద్దు మధ్యలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీతో మాట్లాడొద్దు. మళ్ళీ ఎందుకు వచ్చి మధ్యలో ఏం చెప్పి నేను ఒక్కనే వస్తాను చెప్పి మాట్లాడుతుంది. అర్థమైందా? ఒక్క నిమిషం ఆగితే నేను ఇలా పంపించేస్తా. దాని తర్వాత ఇద్దరం మాట్లాడతాం. పంపి ఫస్ట్ పంపి. నేను కూడా విలువమంటే పిలుస్తా మళ్ళీ. అరే నేను మాట్లాడుతా అంటున్నా కదా. ఇద్దరం మాట్లాడదాం అంటున్నా. ఫస్ట్ వీళ్ళని పంపించేస్తా అంటారు. వీళ్ళందరూ ముందు ఎందుకు మాట్లాడుతున్నావు? మనం బెట్టింగ్ కలిపాడు వీళ్ళందరూ ఉన్నారా? లేరు. మళ్ళీ ఎందుకు వచ్చిరు మళ్ళీ? అరే నాకు తెలియదు భయ్. నేను ఏం చేయాలి? నేను అరే నువ్వు ఉన్నావు కదా. నువ్వు ఫోన్ చేయి. అరే అరే బ్రో ఇగో ఫోన్ తీసుకోనా? ఎందుకంటే మళ్ళీ నేను పైసల కోసం ఏం పైసలు? మీతో అరే ఏందన్నా ఇవన్నీ బెట్టింగ్ ఇంటికి ఆడుకుంటా. మీరంతా పైసల గురించి ఒక్కశం ఆగరా. పైసల గురించి ఏం చేస్తున్నా? ఒక్కశం ఆగు. అరే మనోడే రాడు. అరే ఇది ప్రాంక్ రా. ప్రాంక్ రా ఇది. ప్రాంక్ రా ఇది. నిజాలే ఎవరు కొడతారా నన్ను? కొడితే ఉంటారా మళ్ళీ? అట్లా కాదు రా. ఒక్కసారి బాగా మనోడే రా. మళ్ళీ దెబ్బలు తాకించుకోవాలా? ఏడ తాకింది నా తలకాయ వాళ్ళు.
సారీ చెప్పు ఏం కాలేదు నువ్వు పాన్ వేసుకున్నావా పాన్ కాదురా అమెజాన్ లో ఒకటి టాబ్లెట్ దొరుకుతాయి అది వేసుకున్నా మా మీద నేను అది కూడా సరే సారీ అరే రే నాకు నీ మీద ఎక్స్ట్రీమ్ చేయాలనిపించింది సో అది చేసిన అంతే అర్థమా ఇగో కలరు ఓకేనా